మాస శివరాత్రి అనేది మహాదేవుని జన్మతిథిని కూడా అనుసరించి ప్రతి నెల పర్వదినంగా జరుపుకుంటారు భక్తులందరూ కూడా. ఇది ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఇది తేదీల వారీగా చూడకూడదు. ఆ మహాదేవుని జన్మతిథిని అనుసరించి ఈ మాస శివరాత్రిని జరుపుకోవాలి. ఈ రోజున భక్తులందరూ కూడా ప్రాతకాలంలో లేచి స్నానాదికాలు ముగించి ఆ పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్లి ఆయనను పూజించి ఉపవాస దీక్ష చేయాలి. భక్తుల శక్తి కొలది ఆలయ ప్రదక్షిణ చేయవచ్చు. 3, 5, 11, 18, 21, 108 ఇలా భక్తుల శక్తి మేరకు ఆ పరమేశ్వరుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం శుభదాయకం. ఈ మాస శివరాత్రి రోజున భక్తులు నియమనిష్టలు ఎలా ఉంటాయి అంటే, మంచినీరు తాగవచ్చు, నియమం లేదు. ప్రదోష వేళకు ఆ మహాదేవుణ్ణి బిల్వపత్రాలతో అర్చన చేయాలి. ఈ అవకాశం లేని వారు అటువంటి భక్తులు గంగాజలమైన అభిషేకం చేయాలి ఆ పరమేశ్వరుడికి. పూర్తి ఆరోగ్యవంతమైన భక్తులైతే ఈ ఉపవాసాన్ని చేస్తూ పూజ, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ అయిన పిదప ఈ రోజున 3 పూటల చల్లని నీటితో స్నానం చేసి కటిక నేలపై నిద్రించాలి. మెడలో రుద్రాక్ష ధారణ చేసుకొని ఈ పూజలు చేయడం చాలా ఉత్తమం కూడా. ఎవరికి నచ్చిన రుద్రాక్ష వారు ధరించవచ్చు, ఎటువంటి నియమం లేదు. అలాగే దీపాలను పడమర దిక్కున వెలిగించిన వారికి పాపాలు పోయి ఆ కైలాస ప్రాప్తి కలుగుతుందని కూడా ప్రతీతి. మహాదేవుని ఆలయంలో నమక చెమక సహిత ఆ పంచామృత అభిషేకం చేయిస్తే దారిద్ర్యం, ఈతి బాధలన్నీ కూడా లేకుండా పోతాయి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పంచామృత అభిషేకాన్ని జరిపిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ గర్వంతో అయినా ఈ రోజున మటుకు ఈ నియమాలలో దీక్ష చేస్తే మటుకు భక్తులు తప్పకుండా ఆ శివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందని కూడా మన శాస్త్రవచనం, పురాణాలలో కూడా వివరించబడింది. ఇంతటి మహత్తర విశేషం కలిగిన ఈ పర్వదినంను ప్రస్తుతం కేవలం ఆ మహాదేవుని స్మరణకు మాత్రమే పరిమితం చేయబడింది. అందుకే ఈ మాస శివరాత్రి రోజున భక్తులందరూ ఆ మహాదేవుణ్ణి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.